హాయ్ అండి. టుడే పొదరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. ఎలా అయినా సరే పెద్ది గాయత్రి పెళ్లి చేసుకోవాలని చెప్పేసి గాయత్రి వాళ్ళ నానమ్మకి టీవీ పెట్టి అందులో లీనమైపోయేలా చేసి ఎస్కేప్ అవుదాం అనుకుంటుంది. ఎస్కేప్ అవుదాం అని చెప్పేసి బయటకు వచ్చేసరికి వాళ్ళమ్మ బయటికి వెళ్ళిన వాళ్ళమ్మ వచ్చేసి చూస్తుంది. ఏంటే ఎక్కడికి అంటే గుడికి అమ్మ అంటే పొద్దున్నే కదా నువ్వు గుడికి వెళ్ళింది, గుడికి వెళ్ళే పద్ధతేనా ఇది, ఏంటి పట్టుచీర, ఆ బ్యాగ్ ఏంటి అని చెప్పేసి నిలదీసేసరికి ఏంటే ఇలా ఇవి నా ఇష్టం అంటే ఏదో తేడాగా ఉంది ఇలా ఇవన్నీ చూసేసరికి అందులో నగలుంటాయి. ఏంటి ఎక్కడికున్నావు, ఇదేంటి నగలు నీ సర్టిఫికెట్లా ఏంటి, అసలు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు నువ్వు ఏంటి అని అనేసరికి ఏం మాట్లాడాలో తెలియక గాయత్రి అది నా ఇష్టం అని అనేసరికి ఏంటి నీ ఇష్టం, పద లోపలికి తీసుకెళ్తాను అని చెప్పేసి గబగబా బ్యాగ్లోంచి అన్నీ చూసేసి లోపలికి తీసుకెళ్తుంది. అత్తయ్య ఏంటి అసలు ముందు మీ నానమ్మని నిన్ను కలిపి తిట్టాలే అని, అత్తయ్య ఏంటిది ఇది వెళ్ళిపోతుంటే కనీసం కూడా మీరు పట్టించుకోవట్లేదు అంటే, అదేంటి అది ఎక్కడికి వెళ్తుంది, అది ఎక్కడికి వెళ్ళలేదు కదా, ఎక్కడికి వెళ్ళేదేంటి లేచిపోతుంది, ఇది నీకు ఆ విషయం తెలుస్తుందా, అదేంటే లేచిపోవడం ఏంటి అని అనేసరికి అవును నేను మాధవ బావనే ప్రేమించాను, నేను మాధవ బావనే పెళ్లి చేసుకుంటాను, మీరు ఏమన్నా కూడా తిట్టినా కొట్టినా కూడా నేను మాధవ బావనే చేసుకుంటానని ఉంటుంది. ఏదంటే నీకెవరు మందు పెట్టారే, ఆ కుటుంబానికి వెళ్ళకూడదే, నీకు మంచి జీవితం మంచి భవిష్యత్తు మంచి అబ్బాయిని చూస్తే ఏంటిదే, వాళ్ళు ఏం చేశారే, నీకు ఏ మందు పెట్టారే బాబు అని చెప్పేసి అంటే, ఏమైనా సరే నేను మాధవ భావం తప్ప నాకు ఇష్టం నువ్వు చూపించే వ్యక్తిని నేను పెళ్ళే చేసుకోను, ఏవైనా అనుకో నువ్వు అని చెప్పేసి వాళ్ళ అమ్మని నిలదీస్తూ ఉంటుంది. నిలదీసినా సరే ఏమనుకున్నా సరే ఇవాళ నేను ఇక్కడి నుంచి కదిలేలేదు, ఏమనుకుంటున్నావే అంటే నా కోసం మాధవ బావ వెయిట్ చేస్తున్నా, ఎవరు ఫోన్ చేసేది, ఎవరు ఇలా ఇవ్వే ఫోను అనేసరికి మహాలక్ష్మి ఏంటి ఆ అమ్మాయి నీతో మాట్లాడుతుందా ఏంటి ఇలా ఇవ్వే, అసలు వీటి సంగతి ఏంటి తేలుస్తానని చెప్పేసి ఫోన్ తీసుకుని కట్ చేసేస్తుంది. కట్ చేసేసి గాయత్రిని కొట్టడం స్టార్ట్ చేస్తుంది. నువ్వేవైనా అనుకో నేను భావనే అత్తకే పెళ్లి చేసుకుంటాను, నేను వెళ్తున్నాను అని చెప్పేసి అంటుంది. ఇదేంటి ఇది ఇక్కడ బాధే అని అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల గాయత్రి రాలేదని చెప్పేసి మహాలక్ష్మి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటండి నా వెనకాల తిరుగుతున్నారు, ఏం చేయాలో తెలియక మీరేమో గాయత్రి మాట నమ్ముకున్నారు, నాకు తెలుసు గాయత్రిలో హ్యాండ్ ఇస్తుందనే విషయం తెలుసు, కానీ ఇప్పుడు పెద్ది అన్నయ్య ఎలా ఫీల్ అవుతాడో ఏంటో పెద్దన్నయ్య నాకేమీ అర్థం కావట్లేదు అని అనేసరికి ఇంకేం మాట్లాడాలో తెలియక పెద్ది ఏంటి అమ్మా మహాలక్ష్మి వచ్చేసిందా గాయత్రి ఏది, లేదు పెద్ది రాలేదు, నేను వెళ్ళి చూస్తాను, రాలేదు నేను చూస్తాను పెద్ది అని చెప్పేసి వెళ్తుంది. వెళ్ళి ఎలాగైనా సరే ఇవాళ మీకు గాయత్రికి పెళ్లి చేస్తాను పెద్ది అని చెప్పేసి వెళ్ళిపోతుంది. వెంట పెట్టుకుని కేశవాని చక్రిని పట్టుకుని వెళ్తుంది. వెళ్ళేసరికి గాయత్రికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏంటి ఇలా స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పేసి దగ్గరికి వెళ్ళి తలుపు కొడతాడు చక్రి. ఏ గాయత్రి అని అన్నా కూడా కనీసం ఏమీ రెస్పాన్స్ ఉండదు. తలుపు తీయపోయేసరికి కాసేపటికి తలుపు తీస్తుంది గాయత్రి. లోపల నుంచి నిశ్శబ్దంగా ఉన్న గాయత్రి బయటకు వస్తుంది. ఏంటిది ఇలా ఉంది ఈ అమ్మాయి, ఏంటి గాయత్రి నీకోసం నేను చాలాసేపు ఎదురించి చూస్తున్నాను కదా, నువ్వెందుకు రాలేదు, నీకోసం పెద్ద చాలా ఎదురు చూస్తున్నాడు అంటే నాకు ఎవరు ఇష్టం లేదు, నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు అని అనేసరికి స్టన్ అయిపోతూ ఉంటుంది గాయత్రి. ఇంకేం మాట్లాడాలో తెలియక నేను చెప్పానా అండి ఇది ఇలాగే చేస్తుంది, ఏమనుకుంటున్నావు నువ్వు అని అనేసరికి ఏమైనా అనుకోండి, నన్ను కొట్టండి చంపండి, నేను భావన మట్టికి పెళ్లి చేసుకోను, ఎవరూ ఇష్టం లేదు అని అనేసరికి ఏం మాట్లాడాలో తెలియక మహాలక్ష్మి స్టన్ అయిపోతుంది. నీకోసమేనా, నీలాంటి వాళ్ళైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక వ్యక్తి జీవితం నాశనం చేస్తారు, నీకు ప్రేమ సెట్ అవ్వదు, నీకోసం నువ్వేమీ చేయలేవు, పెద్ది నీ వల్ల చాలా బాధపడుతున్నాడు అని చెప్పేసి గాయత్రిని మాటలు అనడం స్టార్ట్ చేస్తుంది మహాలక్ష్మి. ఎన్నన్నా కూడా బెల్లం కొట్టిన రాయిలాగా గాయత్రి అలాగే ఉండిపోతుంది. అన్నా కూడా గాయత్రి ఏం మాట్లాడకుండా అలా ఉండిపోతుంది. నీలాంటి వాళ్ళు పెళ్ళికి కానీ ప్రేమించే అర్హత నీలాంటి వాళ్ళకి లేదు, ఏమనుకుంటున్నావు నువ్వు, కావాలని ఇలా చేస్తున్నావా, నువ్వే కదా పెద్ద ఎప్పుడు ఏ రోజు అలేదు, నువ్వే వెంటపడ్డావు, నువ్వే వచ్చావు, బావనే పెళ్లి చేసుకుంటానన్నావు, అలా అన్నావు ఇలా అన్నావు, అన్నీ నువ్వే కబుర్లు చెప్పావు, బావ లేకపోతే ఉండలేనన్నావు, అంత పెళ్ళి కుదిరిన దానివి ఇష్టం లేరన్న దానివి నీ పెళ్ళి కుదిరిన తర్వాత మా ఇంటికి వచ్చి మా పెద్దితో ఎందుకు అలా మాట్లాడావు, ఏవైనా అనుకోండి నాకు ఎవరిని పెళ్లి చేసుకోవాలని లేదు,
అనేసరికి ఇంకా దీని సంగతి ఇలా కాదండి అనేసరికి చిచ్చి ఇలాంటి వాళ్ళని ఏనాడు కూడా దరిచేరకూడదు, మీకు నేను చెప్పాను అయినా సరే మీరు వినలేదు, గాయత్రి గాయత్రి అన్నారు, చూసారా దీని వల్ల మా అన్నయ్య ఎంత ఫీల్ అవుతాడు అని చెప్పేసి చిచ్చి ఇలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ దరి చేరకూడదు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు అని చెప్పేసి మహాలక్ష్మి తిట్టేసరికి గాయత్రి ఏం మాట్లాడకుండా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయి చాలా ఏడుస్తే ఇంతకీ జరిగిన విషయం ఏంటంటే, ఎలా అయినా సరే నేను వెళ్ళిపోతానని గాయత్రి చెప్తే వాళ్ళ అమ్మ పీకకి కత్తి పెట్టుకుని నువ్వు ఏం చేసినా సరే నేను పీక కోసేసుకుంటానని చెప్పేసి వాళ్ళ అమ్మ భయపెడుతుంది. అందుకనే గాయత్రి వాళ్ళ ముందు అలా చెప్తుంది. కానీ అసలు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, అసలు గాయత్రికి పెద్దికి పెళ్లి జరుగుతుందా లేకపోతే వాళ్ళ అమ్మ చెప్పినట్టుగా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటుందా అనేది మనం కమింగ్ ఎపిసోడ్లో చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.